శివాయ గురవే నమః. త్రిపుర సుందరి లేదా బాలా త్రిపుర సుందరి ఎవరు, ఎందుకు ఆ పేరు చూద్దాం. చాలా అంటే నా సొంత మాటలు కాదు, శాస్త్రంలో ఉన్నదే సంక్షిప్తంగా క్లుప్తంగా అర్థమయ్యే రీతిలో శాటభారతం కాకుండా ఈ షార్ట్కు ఉన్నటువంటి 3 నిమిషాల వ్యవధిలోనే చెప్తాను, అర్థం చేసుకోండి. ఎవరు త్రిపుర సుందరి? మనలో కుండలిని శక్తి 3 రెట్లుగా ఉంటుంది. ఓకే, ఏమిటది? ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కదా. ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి, ఆ సుప్రీం ఎనర్జీ ప్రతి చోట 3 రూపాల్లో ఉంటుంది. కాబట్టే ఆవిడను త్రిపుర సుందరిగా పిలుస్తారు. అంతే అయిపోయిందా? కాదు, ఇంకా ఉంది. ఈ కుండలిని శక్తి 3 ఫోల్డ్గా అంటే త్రిగుణాత్మకమైనది. ఏంటి? ఆల్రెడీ కుండలిని శక్తి ఎలా ఉంటుందో శరీరంలో తెలుసు మనకి. 3.5 అడుగులు 3 చుట్ల చుట్టుకుని సర్పాకారంలో కిందకు వంగి ఉంటుందని తెలుస్తుంది. సరే, మరి ఏంటిది కుండలిని శక్తి త్రిగుణాత్మకం? దాని ద్వారా ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది. ఆ సర్వోన్నతమైన శక్తి త్రిమూర్తిగా ప్రతి చోట ఉంటుంది. కాబట్టే ఆవిడను త్రిపుర సుందరి అని పిలుస్తారు. అయిపోయిందా? కాదు, ఇంకా ఉంది. త్రిపురార్ణవ అని కూడా అంటారు ఆవిడని. త్రిపుర ప్లస్ అర్ణవ, త్రిపురార్ణవ. ఏంటి ఆవిడ? మన శరీరంలో 3 నాడులు ఉన్నాయి, ఈడ పింగళ సుషుమ్న. అవి 7 చక్రాలను కూడా ఛేదించుకుంటూ వెళతాయి. ఓకే, 7 చక్రాల సమతుల్య స్థితిలో ఉంచేది కూడా త్రిపుర సుందరి అమ్మవారే. ఓకే, మరియు బుద్ధి మనసు చిత్తము వీటిల్లో కూడా ఆవిడే నివసిస్తుంది. కాబట్టి త్రిపుర సుందరి అయ్యింది ఆవిడ. మరొకసారి కనుక చూస్తే ఈవిడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది. తర్వాత ఈ సృష్టిలో శక్తి ప్రతి చోట ఆవిడ త్రిగుణాత్మకంగా ఉంది. 3 నాడుల్లోనూ ఉంది. బుద్ధి మనసు చిత్తము వీటిలో కూడా ఉంది. కాబట్టి త్రిపుర 3 పురముల్లో నివసించిన సుందరిగా ఆవిడ కీర్తింప